వాళ్ళు పూలు చల్లారు, వీళ్ళు రాళ్లు రువ్వారు. పూలు చల్లిన వారిని చూపిస్తూ అబ్బా చూసారా ఎంత గొప్ప సంస్కారవంతులు, ఇలాంటి వారి వల్లే మన దేశంలో సెక్యులరిజం వర్ధిల్లుతోంది, శభాష్, మీరు ఇలాగే ముందుకు వెళ్ళాలి అంటూ కితాబులు ఇచ్చేశారు. మరోవైపు రాళ్లు రువ్విన వారి గురించి ఏ ఒక్కరూ మాట్లాడరు. తప్పు కదా? ఇదేం సంస్కారం, ఇదేం సెక్యులరిజం? సెక్యులరిజం అంటే ఇది కాదు కదా అని కూడా ప్రశ్నించే వాళ్ళు లేరు అంటే అతిశయోక్తి కాదు. ఇంకో చోట ప్రార్థన అనేది ప్రైవేటు వ్యవహారం అయినా కూడా రోడ్డు మొత్తాన్ని బ్లాక్ చేసి ప్రార్థనలు చేసుకోవటం తమ జన్మ హక్కు అంటారు. కోర్టులు ఇలాంటి వాటిని ఎంటర్టైన్ చేయకపోయినా తమ మీద కక్ష కడుతున్నారంటూ జనం మీద ఆడిపోసుకుంటారు. మరి దేశంలోని పలుచోట్ల రంజాన్ ఎలా జరిగింది? అంతా రాజకీయ సెక్యులరిజం పద్ధతిలోనే జరిగిందా, లేక అసలైన పండుగ స్ఫూర్తితోనే జరుపుకున్నారా? ముసుగు వెయ్యొద్దు మనస్సు మీద అన్నాడు కవి. మనసులకు ముసుగులేస్తే నిజానికి ముసుగేసినట్టేనని ఆ కవి భావన. కాసేపైనా నిజాన్ని మాట్లాడుకోకపోతే అబద్ధానికైనా అర్థం ఉండదేమోనని కొందరు చమత్కరిస్తూ ఉంటారు. ఈ కోణంలో దేశంలోని పలుచోట్ల జరిగిన రంజాన్ వేడుకల గురించి మాట్లాడుకోవలసి వస్తోంది. యూపీ, మహారాష్ట్ర వంటి పలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అడ్డంగా చెలరేగిపోతున్న రాడికల్ ఇస్లామిస్ట్ వ్యవహారంలో కఠినంగా వ్యవహరిస్తుండగా రంజాన్ ప్రార్థనలు, రంజాన్ వేడుకలు ఎలా జరుపుకున్నారనే ప్రశ్న సహజంగానే కామన్ మ్యాన్ లో ఉదయిస్తోంది. ఈ క్రమంలోనే పలుచోట్ల రంజాన్ ఉత్సవాలు ఎలా నిర్వహించారనే ఆసక్తి రేగుతోంది. ఈ దేశంలో ప్రజలంతా కలిసే ఉన్నారని చెప్పడానికి హిందువులు పడే తాపత్రయం అంత ఇంత కాదు. బహుశా వారి తాపత్రయంలోని బలహీనతను అనేక జాతీయ పార్టీలు ఎన్కాష్ చేసుకునేందుకు దశాబ్దాలుగా పోటీ పడుతున్నాయి. మరోవైపు హిందూ ముస్లిం సమైక్యత అనేది ఎప్పుడూ వన్ సైడ్ లవ్ లాంటిదిగానే భావించే వర్గం కూడా అత్యంత చాకచక్యంగా పనిచేసుకుంటూ పోతోంది అంటే అతిశయోక్తి కాదేమో. ఈ విజువల్స్ చూడండి. రంజాన్ సందర్భంగా పింక్ సిటీగా పేరున్న జైపూర్లోని ఓ ప్రధాన రహదారిని ఆనుకొని ఉన్న ఈద్గాలో ముస్లింలంతా ప్రార్థనలు చేసుకోవడం, ఆ తర్వాత శుభాకాంక్షలు తెలుపుకునే క్రమంలో అక్కడి కొందరు హిందూ నాయకులు ముందుకొచ్చి హిందూ ముస్లిం యూనిటీ కమిటీ ఏర్పాటు చేసుకుని ప్రార్థనల్లో పాల్గొన్న ముస్లింలందరి మీద పూలు చల్లారు. తమ ఆప్యాయతను, స్నేహాన్ని ఇలా ప్రకటించుకున్నారు. त्योहार मनाया जा रहा है, ईदगाह में इसकी नमाज मुकम्मल हो गई और का नजारा है। आज यहाँ पर ईदगाह में जब नमाज సాటి పౌరుల మీద జైపూర్ ప్రజలు అలా తమ ఆప్యాయత చాటుకోవడం మంచిదే. దీన్ని అందరూ స్వాగతిస్తున్నారు. కొందరు మాత్రం మరీ ఎక్కువగా స్వాగతిస్తూ ఉండడం విశేషం. ఆ విషయం అలా ఉంటే అందుకు పూర్తి భిన్నంగా బీహార్లోని దర్భంగాలో కొందరు ముస్లింలు మాటు వేసి హిందువులపై రాళ్లు రువ్వుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో చర్చకు దారితీస్తున్నాయి. ఉగాది నుంచి 9 రోజుల పాటు ఉత్తరాదిన అమ్మవారిని ఎంతో భక్తితో ఆరాధిస్తారు. ఉగాది రోజునే దుర్గమ్మ విగ్రహాలు ప్రతిష్ఠించి 9 రోజుల పాటు పూజలు చేస్తారు. ఈ క్రమంలో దర్భంగాలో అమ్మవారి గుడి నుంచి ఇంటికి తిరిగి వెళ్తున్న హిందువులపై అక్కడి కొందరు జిహాదీ శక్తులు ఏ విధంగా రాళ్లు రువ్వుతున్నారో చూడండి. దర్భంగా ఘటనలో 45 మంది ముస్లిం యువకుల్ని పోలీసులు గుర్తించి అరెస్ట్ చేశారు. దీంతో మరింత మంది రెచ్చిపోకుండా జాగ్రత్త పడ్డారు పోలీసులు. హిందువులకు ఉగాది వచ్చిందంటే ప్రత్యేకంగా దుర్గా పూజలతో పాటు శ్రీరామనవమి వేడుకలకు కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసుకుంటారు. ఈ క్రమంలో మరో వారం రోజుల్లో దుర్గమ్మ విగ్రహాల నిమజ్జనంతో పాటు శ్రీరామనవమిని పురస్కరించుకుని శ్రీ సీతారాముల కళ్యాణోత్సవాలు కూడా ఘనంగా నిర్వహిస్తారు.
ఇక అయోధ్యలో రామమందిరాన్ని మొదటించే వ్యతిరేకిస్తున్న జిహాదీ మనస్తత్వం గల ఇస్లామిక్ శక్తులు ఇప్పటికే పలుచోట్ల శ్రీరాముని రథయాత్రలపై దాడులు చేశారు. అలాంటి ఘటనలే ఈ సంవత్సరం కూడా రిపీట్ అయ్యే అవకాశాలున్నాయని ఇంటెలిజెన్స్ వర్గాలు అప్రమత్తం చేస్తున్నాయి. ఇంటెలిజెన్స్ వర్గాల అనుమానాలను నిజం చేసేలా దర్భంగాలో ఇలా గుడి నుంచి ఇళ్లకు తిరిగి వెళ్తున్న అమాయకులపై హిందూ వ్యతిరేక శక్తులు ఎలా రెచ్చిపోయారో చూడండి. ఇక జిహాదీ తత్వాన్ని వంట పట్టించుకున్న వ్యక్తులు ఎలా వ్యవహరిస్తారో ఈ వీడియో చూస్తే తెలిసిపోతుంది. రాజస్థాన్లో బీజేపీ ప్రభుత్వం ఉంది. అయినా యూపీలో యోగి అమలు చేస్తున్నట్టు రాజస్థాన్లో సీఎం భజన్లాల్ శర్మ అంత స్ట్రిక్ట్ పోలీసింగ్ అమలు చేయటం లేదన్న అభిప్రాయాలు ఉన్నాయి. అయినప్పటికీ కొందరు జిహాదీ శక్తులు పోలీసులతో ఎలా బిహేవ్ చేస్తున్నారో చూడండి. ప్రార్థనల అనంతరం మాల్పురా రోడ్డు మీద ర్యాలీ తీసేందుకు తయారైన ముస్లింలను పోలీసులు వారించారు. ర్యాలీలకు అనుమతి లేదని, ప్రార్థనల తర్వాత వెళ్లిపోవాలని సూచించినా వినకుండా ర్యాలీ తీయడానికి సిద్ధమైన పోలీసులపై జిహాదీ శక్తులు ఎదురుదాడికి దిగాయి. రాజస్థాన్లో బీజేపీ ప్రభుత్వం ఉంది. అయినా బహిరంగ ప్రార్థనల విషయంలో లిబరల్ గానే వ్యవహరించింది. అయినప్పటికీ ర్యాలీ చేసి తీరుతామంటూ పోలీసుల మీదకి ఎలా రెచ్చిపోతున్నారో చూడండి. మరోవైపు యూపీలోని సహరన్పూర్లో రంజాన్ ప్రార్థనల తర్వాత అక్కడ అప్పటికే రెచ్చిపోయేలా ప్రసంగాలు చేసిన మౌలవీల ప్రభావమో ఏమో కానీ ముస్లింలంతా ర్యాలీ తీశారు. ఆ ర్యాలీ మొత్తం పాలస్తీనాలోని ముస్లింలకు సంఘీభావంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీరుకు నిరసనగా నినాదాలు చేశారు. आप देख रहे हैं बिजली न्यूज देखिए कैसे फिलिस्तीन का झंडा फैलाया जा रहा है सहारनपुर में ईद की नमाज के बाद, और ये जलूस घंटाघर की ओर जा रहा है। देखिए आप लाइव तस्वीरों में देख सकते हैं। नारे तकबीर के नारे लग रहे हैं और ये जलूस घंटाघर की ओर जा रहा है। देख सकते हैं जैसे कि आप वीडियो के अंदर। పాలస్తీనా గురించి ఇక్కడి ముస్లిం యువకుల్ని రెచ్చగొట్టడం దేనికి అన్న ప్రశ్నలకు ఏ ముస్లిం నాయకుడు గాని లేదా మరే ఇతర పార్టీ నాయకుడి నుంచి ఇప్పటి వరకు రిప్లై రాలేదు. సామాన్య మానవుడికి సంబంధం లేని అంతర్జాతీయ సమస్యలకు ఇస్లామిక్ సెంటిమెంట్ జోడించి అదేదో తమ ఇంటి మీదనే దాడులు చేస్తున్నారనే ఫీలింగ్ కలిగిస్తూ సామాన్య ముస్లిం కుటుంబాల్లో అపోహలు సృష్టించే మౌలానాలు దేశం నిండా ఉన్నారు. ఎంఐఎం నాయకుడు అసదుద్దీన్ వంటి వారు దేశానికి, దేశ పార్లమెంటుకు బాధ్యత వహించకుండా తాము పాలస్తీనా కోసమే పుట్టామన్నట్టుగా బిల్డప్ ఇస్తూ చట్టసభల్లో సైతం పాలస్తీనా గురించి చర్చించాలని పట్టుబడుతూ ఈ దేశ వ్యవహారాలను రోజురోజుకు సున్నితంగా మార్చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. అలాంటి వారి ఉపన్యాసాల ప్రభావంతోనే పలుచోట్ల సామాన్య ముస్లిం కుర్రకారు కరడుగట్టిన జిహాదీ శక్తులుగా మారిపోతున్నారన్న ఆందోళన వినిపిస్తోంది. మరోవైపు ఎంఐఎం మాజీ ఎమ్మెల్యే ప్రముఖ వకీలు వారిస్ పఠాన్ తామేదో ఘనకార్యం సాధించినట్టు ముంబైలో రోడ్డు మీద ప్రార్థనలు చేసుకున్నామని ప్రకటించుకోవడం విమర్శలకు తావిస్తోంది. రోడ్ల మీద ప్రార్థనలు చేసుకోరాదని, సామాన్య జనానికి ఇబ్బందులు సృష్టించరాదని, ఇలాంటి అప్రకటిత హక్కులు ఏ చట్టంలోనూ లేవని చెబుతున్నా అటు పలు సందర్భాల్లో కోర్టులు సైతం బహిరంగ ప్రార్థనలు సరికాదని చెప్పిన సందర్భాలు ఉన్నా ముస్లిం నాయకులు మాత్రం తాము బజార్లో ప్రార్థనలు చేసుకోవడానికే పుట్టామన్నట్టుగా కామెంట్లు చేస్తూ సామాన్య ముస్లిం యువకుల్ని రెచ్చగొడుతున్నారనే విమర్శలు తీవ్రమవుతున్నాయి. और बस सब गले मिले एक दूसरे से अपने घर जा रहे हैं। और मैं शुक्रिया अदा करूंगा इस मौके पर म्यूनसिपल कर्मचारियों का जिन्होंने बहुत अच्छी साफ सफाई का इंतजाम किया सड़कों पर। खासतौर पर शुक्रिया अदा करूंगा मैं मुंबई पुलिस का। ये हमारे सिंघम में जिन्होंने पूरे महीना था और आज जाकर अल्हम्दुलिल्लाह शिव से नमाज हुई। फिर से तमाम देशवासियों को बहुत बहुत मुबारक। अल्लाह सबको खुश रखे, आबाद रखे। शुक्रिया।
ఇలా దేశమంతా ఏకపక్షంగా తమ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్న ఇలాంటి ఇస్లామిక్ జిహాదీ శక్తుల్ని ఇలాగే చూసి చూడనట్లు వదిలేస్తే అది ప్రజల మధ్య సమన్వయాన్ని ప్రశ్నార్థకం చేస్తుందన్న ఆందోళనలు నానాటికి పెరుగుతున్నాయి. అనేక పార్టీలు తమ విధానాలకు మద్దతునిస్తున్నాయన్న లోకువో లేక కోర్టుల సూచనల్ని గౌరవించాల్సిన అవసరం లేదన్న తెంపరితనమో గాని ఇలాంటి శక్తులను దారికి తేవాలన్న వాదన బలంగా వినిపిస్తోంది.